ఇవన్నీ అనుభవించి వచ్చేసారు వాళ్ళు. తిరగడం, ఎంజాయ్ చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ అనుభవించి వృద్ధాప్యంలోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళకి కొంచెం సంరక్షణ అవసరత ఉన్నది. నీ ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా నీకు దేవుని యొక్క సంరక్షణ అవసరత ఉన్నది. ఎందుకంటే నీకు సంరక్షణ లేకపోతే, ఈ లోకంలో శారీరక సంబంధంగా నిన్ను ఎవరో సంరక్షించేవారు లేకపోతే, నాకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత సంపాదించినా. ఒక ఆయన 70 కోట్లు సంపాదించాడంట. ఎన్ని కోట్లండి? మన జీవితంలో 1 కోటి రూపాయలు మనం చూడలేదు ఎప్పుడు కూడా. 70 కోట్ల రూపాయలు సంపాదించి వ్యాపారం చేసి అన్నీ చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు అతని ఓల్డేజ్ హోమ్లో పెట్టేశారు. ఆయన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అతను చక్కగా హ్యాపీగా బతకొచ్చు. కానీ ఆయన పిల్లలు ఆయన ఓల్డేజ్ హోమ్లో పెట్టారు. ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయడానికి కూడా ఎవరో రాలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్నవాళ్ళే తలకో 100 రూపాయలు, తలకో 1000 రూపాయలు వేసుకుని ఆ సమాధి కార్యక్రమం చేస్తారు. అంటే నీకు ఎంత ఉన్నా ఆ సమయానికి ఉపయోగపడకపోతే ఎలాగో వ్యర్థమో, నువ్వు దేవునిలో నువ్వు ఎంత ఉన్నా దేవుని సంరక్షణ నీకు లేకపోతే అది వ్యర్థమైపోతూ ఉంటుంది. అందుకనే ఇందాక సహోదరులు చదివి వినిపించారు. 10వ యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక అమూల్యమైన మాట మనకి ఇక్కడ అర్థమవుతుంటుంది. కాబట్టి యేసు వారితో ఇట్లా, నేను యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినైనారు. గొర్రెలు నా స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయిచుండెను. దొంగ దొంగతనమునకును నాశనమునకు చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా. మనం ఎవరమంటే దేవుడు మోపే గొర్రెలు మనం. ఇది ఏంటంటే సంఘం అనగా ఇది దొడ్డే. అంటే గొర్రెలను కడతా ఉంటారు కదా ఒక దొడ్డిలో. ఉదయం అంతా మేస్తూ ఉంటాయి, సాయంకాలం అయ్యేటప్పటికి ఒక దొడ్లో పెట్టి దాన్ని తాళం వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోక సంబంధంగా జంతువులు కానీ, నక్కలు కానీ, పులులు కానీ, ఏటి కానీ వాటిని మీద పడి చంపకుండా దానికి ఒక సంరక్షణ ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుడు మేపే గొర్రెలం మనం. అందుకని ఆయన, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటండి? గొర్రెలకు మంచి, మామూలుగా కాపరి కదా, మంచి కాపరి.